తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనం చదువుకున్నాం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏది మీకు రానియను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. మన తండ్రి అయిన దేవుడు మనకేమని తెలియజేస్తున్నాడు? మీ దేవుడైన యెహోవా మాట మీరు శ్రద్ధగా విని అంటున్నాడు. ఆయన మాటలు మనం శ్రద్ధగా వినాలి. ఆయన మాటలు ఎక్కడున్నాయి? పరిశుద్ధ గ్రంథమే ఆయన మాటలు కదా. పరిశుద్ధ గ్రంథంలో బోధిస్తున్న ప్రతి విషయాన్ని మనం శ్రద్ధగా వినాలి అంటున్నాడు దేవుడు ఇక్కడ. మీ దేవుడైన యెహోవా మాటలు మీరు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయ ఆయన కట్టడాలను అనుసరించిన ఎడల ఎన్ని మాటలు ఉన్నాయి చూడండి, ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆయనకి మాట శ్రద్ధగా వినాలి అంటున్నాడు. ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలంటున్నాడు. ఆయన ఆజ్ఞలకు విధేయులై నడుచుకోవాలంటున్నాడు. ఆయన కట్టడలన్నిటిని అనుసరించాలంటున్నాడు. అప్పుడు నడిచిన ఎడల ఏమవుతుందట? నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏది మీ యొద్దకు రానేను అంటున్నాడు. రోగాలు కలుగుతూ ఉంటాయి. ఐగుప్తీయులకు చాలా రోగాలు కలుగు చేశాడు దేవుడు. వారు చూస్తూనే ఉన్నారు. భయంకరమైన శ్రమలు అనుభవించారు వారు. ఇక్కడ అంటున్నాడు, మీరు నా మాట వినండి, నా కట్టడలను అనుసరించండి, నా మాటలు శ్రద్ధగా వినండి, వాటి ప్రకారము జీవించండి, వాటిని అనుసరించి నడుచుకోండి. అప్పుడు మీకు ఐగుప్తులో వారికి కలుగు చేసిన రోగములలో ఏది మీ ఎదుగు రానేను అంటున్నాడు. కాబట్టి మనము రోగాల బారిన పడకుండా ఉండాలి అంటే ఆయన మాటలు వినాలి, ఆయన ఆజ్ఞలను గైకొనాలి, ఆయన కట్టడాలను అనుసరించాలి, ఆయనను శ్రద్ధగా సేవించాలి, ఆయన మాటలు విని గైకొనాలి. అప్పుడు ఐగుప్తీయులకు కలుగు చేసిన ఏ రోగములు మీ ఎందుకు రానేను అని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. మనకి రోగములు రావు, వచ్చినా కానీ వాటిని స్వస్థపరుస్తానని కూడా తెలియజేస్తున్నాడు. కాబట్టి ఒకవేళ ఏమైనా ఈ సాతాను సంబంధించి ఏమైనా శోధనలు కలిగి ఏమైనా రోగములు వచ్చినా నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం ఆయన కట్టడలను గైకొందాము, ఆయన ఆజ్ఞలను గైకొందాము, ఆయన దృష్టికి న్యాయమైనది చేద్దాము, ఆయన కట్టడలను అనుసరించి ఆయనకి ఇష్టమైన వారముగా జీవిద్దాము. అప్పుడు ఏ రోగము మనకి రాకుండా కాపాడే దేవుడుగా ఉన్నాడు. ఒకవేళ వచ్చినా వాటన్నిటి నుండి జయమిచ్చే దేవుడుగా ఉన్నాడు, స్వస్థపరిచే దేవుడుగా ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 12వ వచనంలో కూడా మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకున్న ఎడల అంటున్నాడు. విధులు ఆయనకు మన ప్రభుత్వం వారు మనకి విధులు ఇచ్చినట్లుగా మన తండ్రి అయిన దేవుడు కూడా మనకి విధులు ఇచ్చాడు, ఆజ్ఞలను ఇచ్చాడు. 10 ఆజ్ఞలను మోషేని పిలిచి 40 దినాలు ఆయనకు బోధించిన విధానాన్ని మనము వాక్యంలో చూస్తున్నాం. 10 ఆజ్ఞలను రాసి తండ్రి అయిన దేవుడు మోషేకు అప్పగించాడు. అవే ఆయన ఆజ్ఞలు, ఆయన విధులు, ఆయన కట్టడలు. ఈ విధులను విని వాటి ప్రకారం అనుసరించిన ఎడల నీ దేవుడైన యెహోవా నీ పితరులతో చేసిన ప్రమాణమును నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును అంటున్నాడు. నీ పితరులకు ఇచ్చిన ప్రమాణమును నెరవేరుస్తానంటున్నాడు, కృప చూపుతానంటున్నాడు. ఆయన విధులను గైకొనమంటున్నాడు. ఆయన కృప పొందుకోవాలంటే ఆయన విధులు గైకొనాలి. ఆయన కృపను మనం పొందుకొని క్షేమంగా జీవించాలంటే ఆయన విధులను అనుసరించాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించాలి. అది 23వ అధ్యాయము 36వ వచనంలో కూడా అందులో మీరు జీవనోపాధికి కొరక ఏ పని చేయకూడదు అంటున్నాడు. విశ్రాంతి దినంలో ఏ పని చేయకూడదు అని కూడా అంటున్నాడు. అది కట్టడని వాళ్ళకి విధి. వాళ్ళకి విశ్రాంతి దినంలో ఏ పని చేయకూడదు అంటున్నాడు. పని చేసినా ఒకవేళ వెంటనే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేసే విధానాన్ని మనం వాక్యంలో చూస్తున్నాం. ఒక అతను విశ్రాంతి దినాన్న పుల్లలు ఏరుకోవడానికి వెళ్ళినప్పుడు అతన్ని రాళ్ల కొట్టి చంపబడ్డాడు అతను. కాబట్టి దేవుని కట్టడలు, దేవుని విధులు అంత బలమైనగా ఉంటాయి, అంత స్ట్రిక్ట్గా ఉంటాయి. తండ్రి అయిన దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు వినకపోతే ఆశీర్వాదాలు ఉండవు. తండ్రి అయిన దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను మనం గైకొనకపోతే దీవెనలు ఉండవు. మనము శాపాలకు కూడా గురి అయ్యే ప్రమాదం. కాబట్టి మనము ఆయన మాటలు విందాము. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుడు అని తెలియజేస్తున్న విధముగా మనకి విశ్రాంతి దినము ఏంటి అంటే మన క్రీస్తు ప్రభు వారు తిరిగి లేచిన పునరుద్ధాన దినాన్ని పరిశుద్ధ దినముగా పరిశుద్ధ ఆరాధనలు జరుపుకుంటూ ఉంటాం.
కానీ దానిలో అనేక మంది దుర్వినియోగం చేసుకుంటారు ఆ దినాన్ని. ఆ ఆరాధనలని అనేక మంది దుర్వినియోగం చేసుకుంటారు. ఆ రోజే ప్రయాణాలు పెట్టుకుంటారు, ఆ రోజే పిండి వంటలు పెట్టుకుంటారు, ఆ రోజే బంధువుల్ని పిలుచుకుంటారు. మేము చూస్తూ ఉంటాము. ఇది వరకు మేము బయటికి వెళ్ళినప్పుడు, మందిరాలకు వెళ్ళినప్పుడు ఉదయం వెళ్ళేటప్పుడు బ్యాగులు పట్టుకుని బయలుదేరేవారు పిల్లల దగ్గరికి. మేము మా రోడ్డు ప్రక్కనే హాస్టల్స్ ఉంటాయి. ఉదయం కనిపించేవారు, మధ్యాహ్నం ఆరాధన అయిన తర్వాత వచ్చినా కనిపించేవారు. ఇంకా వారి పని ఏంటంటే ఆదివారం వండుకొని పిల్లల చుట్టూ తిరగడమే వాళ్ళ పని. కాబట్టి అలా ఉండకూడదు అని దేవుడు చెప్తున్నాడు మనకి. ఆదివారం అనేది తప్పనిసరిగా దేవుని సన్నిధిలో కనబడాలి అంటున్నాడు దేవుడు. ఎక్కడ 2-3 చేరి ఇందులో వారి మధ్య నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు. మందిరంలో చేరి ఉన్న వారిలో కూడా దేవుడు ఉంటాడు. కాబట్టి దేవుడు ఉండి మనవులు ఆలకిస్తాడు. కాబట్టి మన శ్రద్ధను విని మనల్ని దీవిస్తాడు. కాబట్టి మన శ్రద్ధను చూస్తాడు. మందిరంలో మనం ఎంత భయభక్తులు కలిగి ఉన్నామో అది కూడా చూస్తాడు. మనల్ని దీవిస్తాడు. కాబట్టి మన పరిశుద్ధ దినాన్ని మనము ఆచరిద్దాము. ఆ దినాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఉందాం. ఆ దినాన్ని ఆశీర్వాదకరమైనదిగా మనం చేసుకుందాం. దేవుని ఆజ్ఞ ఇచ్చినప్పుడు, దేవుని కట్టడ ఇచ్చినప్పుడు, దాన్ని గైకొన్నప్పుడు దేవుడు మనల్ని తప్పక దీవిస్తాడు. అట్టి కృప వినిచిన బిడ్డలందరూ పొందుకుందరుగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. వినిచిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, యవన బిడ్డలను మీరు దీవించి ప్రభువా, మీ వైపు చూచి వారు ఆయన రక్షణ పొందుకొని, మీ వైపు చూచి వారు భవిష్యత్తును పొందుకొని, మీ వైపు చూచి వారు ఉద్యోగాలు పొందుకొని ఆశీర్వదింపబడినట్లు మీరు కృప చూపమని యేసుక్రీస్తు వారి పేరిటి మనలో మీ పాదములతో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.